హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హలో అండి, చాలామంది నా హోమ్ టూర్ అడుగుతున్నారు. అది త్వరలో చేస్తాను. సో అంతవరకు మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను. సో ఇది అవుట్లుక్ అన్నమాట, అమ్మ వాళ్ళ బిల్డింగ్. సో కింద డబల్ బెడ్రూమ్, పైన కూడా డబల్ బెడ్రూమ్, అండ్ పైన పెంట్ హౌస్ ఉంటుంది. సో రామ తులసి దేవి నిలయం అన్నమాట. సో బయట అయితే ఇటు సైడు అటు సైడ్ మనకి చెట్లు వేసుకోవడానికి ఇలా పెట్టారు. సో చాలా రకాల చెట్లు అయితే వేసేసిందమ్మ. సో ఇదైతే ఎర్రమందారం అనమాట, చాలా బాగుంటుంది. సో పూజకి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ దీన్ని ఏదో అంటారండి, నల్లేరు. ఎస్, నేను ఆల్రెడీ నా ఛానల్లో నల్లేరుతో పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను కదా. సో ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి శంకు పూలు, శివుడికి చాలా ఇష్టం అంట. అండ్ నెక్స్ట్ కలబంద. సో అమ్మ దగ్గరికి వెళ్తే న్యాచురల్ అలోవెరాతో ఫేస్ ప్యాక్లు అలాంటివన్నీ ట్రై చేసేదాన్ని. సో బయట అయితే అన్ని ఇలా చెట్లు అయితే వేసేసింది. ఇవి చుక్కమల్లె అంటారు. సో ఇంటికి అటు సైడు ఇటు సైడు రెండు సైడ్ల తులసి చెట్లు వేసి చక్కగా చెట్లన్నీ వేసేసింది. సో టేబుల్ రోజా, అండ్ ఇది చూసారా, గన్నేరు చెట్టు. సో ఇలా ఒక్క చెట్టు ఉంటే చాలండి దేవుడికి డైలీ పూజ చేసుకోవడానికి. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ ఒక దిష్టి బొమ్మ పెట్టేసింది, ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి. అలాగే ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో అన్నమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో మనకి గ్లాస్ అనేది వస్తుంది. సో డిజైన్ చాలా బాగుంది కదా, బాల్స్గా చాలా బాగుంటుంది డిజైన్. అండ్ అటు ఇటు డోర్కి చెట్లు అనేవి పెట్టేసింది, చూసారా కుండీలో. అండ్ ఒక నెట్టెడ్ డోర్ కూడా, అంటే గ్రిల్స్ వేసి దానికి నెట్టెడ్వి వేశారు. ఇదిగోండి, చూసారు కదా. అండ్ ఈ కర్టన్స్ మేము మీషోలో తీసుకున్నాము. ఈ డోర్స్ చూసారా, నెమలితో చేసినవన్నమాట. ఇవి దగ్గరుండి చేయించారు డోర్స్ కూడా. సో చేయించినవి ఒరిజినల్ టేక్తో చాలా బాగుంటాయి. సో ఇంటి ముందు మెయిన్ ఎంట్రన్స్ ముందు గడప ముగ్గు వేశారు. సో అలా అనమాట. సో ఇప్పుడైతే మనము హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది ఎల్ షేప్లో ఉంటుంది హాల్ అనేది. సో కార్నర్స్లో ఫ్లవర్ వాజెస్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఓవరాల్ లుక్ అయితే హాల్ ఇలా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి స్విచ్ బోర్డ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లోనే ఒక వాల్ అనేది హైలైట్ చేశాము. అండ్ కార్నర్లో ఇలా ఫ్లవర్ వాజెస్ కోసం 3 షెల్ఫ్స్ పెట్టించాము. పెద్ద సైజు నుండి చిన్న సైజు వచ్చే వరకు 3 షెల్ఫ్స్ అనేవి పెట్టించాము. అండ్ ఇక్కడైతే లైట్ ఆరెంజ్ వేసి అందులో దాని మీద క్రీమ్ కలర్తో పెయింటింగ్ అనమాట. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది అది, అలా ఒక వాల్ హైలైట్ చేసుకోవడం. సో ఇదైతే మనకి దివాన్ కాట్ అనమాట. సో దివాన్ కాట్కి ఇది పార్టీషన్ పెట్టించాము. సో డైనింగ్కి అండ్ హాల్కి పార్టీషన్ ఉండాలి కాబట్టి పార్టీషన్ అయితే ఇలా ఉంటుంది మనకి. సో ఇక్కడ కూడా అన్ని ఫొటోస్, టెడ్డీ బేర్స్, సో అవన్నీ ఇలా సింపుల్గా అరేంజ్ చేసాము. అంటే ఏవి ఇంటి కోసం ఎక్స్ట్రాగా కొని పెట్టడం కంటే ఉన్న వాటితోనే సింపుల్గా అరేంజ్ చేసుకోవడం నాకు నచ్చుతుందనమాట. సో ఇక్కడ చూసారా మా అక్షిత్ అన్విత్ ఫోటో, అది 6th మంత్ అండి వాళ్ళు. చూడండి ఎంత క్యూట్ ఉన్నారో కదా. ఇక్కడైతే నాన్న రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చిన ఫోటో అది. ఇక్కడ మా ప్రశాంత్, మా అన్న వాళ్ళ అబ్బాయి. సో చిన్న చిన్న కప్స్, మగ్స్ ఏవైనా ఉంటాయి కదా ఫొటోస్వి అలా. సో అలాంటివి అనమాట. ఈ పక్కనే ఓపెన్ స్పేస్ ఉంటుంది, అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టేశాము.
చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో కదా, ప్లజెంట్గా ఉంటుంది. ఇది హైదరాబాద్లోనే తీసుకున్నాం, ఐ థింక్ 500 అనుకుంటా. సో ఓవరాల్గా ఇలా ఉంది. నెక్స్ట్ ఒకసారి మనం ఫ్లోరింగ్ కూడా చూసేయండి. ఫ్లోరింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకేంటంటే రాంబస్ షేప్లో వస్తూ సో డిజైన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా టీవీ యూనిట్ అయితే మనకి ఇలా ఉంటుంది. టీవీ యూనిట్కి అటు సైడు ఇటు సైడు బెడ్రూమ్స్ అన్నమాట. మధ్యలో మనకి టీవీ యూనిట్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ థీమ్తో ఉంటుంది టీవీ యూనిట్. సో ఫస్ట్ పైన అయితే రాధాకృష్ణుల ఫోటో అండ్ నా కాలేజ్లో ఇచ్చినవి ఆర్ పెళ్ళికి గిఫ్ట్స్గా ఇచ్చినవి అవన్నీ అలా అరేంజ్ చేశాము. సో ఇంకా టీవీ యూనిట్లో తెలుసు కదా అందరికీ, షోకేష్. సో అవన్నీ సింపుల్గా అరేంజ్ చేశాము. సో ఆ మందారం పూలు అయితే మా అమ్మనే వేసింది. సో సింపుల్గా ఇలా అయితే అరేంజ్ చేసాం మేము. సో అన్నీ తెచ్చిపెట్టుకొని మళ్ళీ ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు క్లీనింగ్, అమ్మ కూడా ఏజ్ పర్సన్ కాబట్టి కొంచెం కష్టం కాబట్టి సింపుల్గా ఉన్న వాటితోనే అరేంజ్ చేసాము. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్. చూసారు కదా, ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి హాల్ అనేది వస్తుంది. సో అక్కడైతే సోఫాస్ అనమాట, అవి ఎప్పటివో సోఫాస్. సో ఇప్పుడైతే కొత్తవి చేయించేశారు. నేను ఉన్నప్పుడే సెలెక్ట్ చేసి వచ్చాను, ఇప్పుడైతే కొత్తవి వచ్చేసాయంట. సో ఇప్పుడైతే మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక కాట్ వేసాం, 6x6 కాట్. సో ఇవైతే షెల్ఫ్స్ మనకి, పైన కింద షెల్ఫ్స్. సో మధ్యలో ఒక అరుగులాగా వేసాము. సో అక్కడ మెస్సీ ఉంటుంది, మేము వెళ్తే మామూలే కదా అలానే ఉంటుంది. సో మన కాట్ అండ్ ఇక్కడ కూడా షెల్ఫ్స్, పక్కనే విండో, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది సింపుల్గా బెడ్రూమ్ అనమాట. చాలా సింపుల్గా నీట్గా ఉంది కదా. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోదామా ఇంకా. సో ఇక్కడైతే మనకి బట్టలకి హ్యాంగర్ అండ్ పక్కనే ఒక మిర్రర్ అనమాట. సో మిర్రర్లో నేనే అది. సో నెక్స్ట్ అయితే మనం హాల్ నుండి ఇప్పుడు పూజ రూమ్ అనమాట. ఇది పూజ రూమ్లోకి వెళ్దామా. అండ్ పక్కనే డైనింగ్ హాల్, అలాగే ఓపెన్ కిచెన్ అనమాట ఇది. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ సింపుల్ క్రాకరీ యూనిట్. అలాగే ఇదంతా కిచెన్ అనమాట. కిచెన్ కంప్లీట్గా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. సో అమ్మ వాళ్ళ కిచెన్ కూడా నేను టూర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అటాచ్డ్ స్టోర్ రూమ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు హాల్కి, డైనింగ్ హాల్కి అండ్ కిచెన్కి ఫ్లోరింగ్ అబ్జర్వ్ చేస్తే, సో కిచెన్లో ఫ్లోరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇదైతే మనకి కిచెన్కి అండ్ డైనింగ్కి మధ్యలో పార్టీషన్ లాగా అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ పెట్టేస్తుంది అమ్మ అయితే. సో ఎవరైనా వచ్చినా వెంటనే తీసుకొని తాగడానికి వీలుగా అనమాట. సో ఫ్లోరింగ్ చూడండి, ఇవి వాటర్ ప్రూఫ్ అనమాట. సో వాటర్ పడ్డా మనకి జార్ అయితే కింద పడము. సో అవైతే టైల్స్ కాబట్టి. సో ఇక్కడైతే మనకు ఒక రోలు, పచ్చళ్ళు అవి దంచుకోవడానికి, రోటి పచ్చళ్ళ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి రిఫ్రిజిరేటర్ అనమాట. ఇది చాలా ఓల్డ్ రిఫ్రిజిరేటర్, బట్ ఇంకా బాగా వర్క్ చేస్తుంది. సో త్వరలో దీన్ని మార్చేయాలి. సో ఫ్రిడ్జ్లో అన్ని పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఉన్నంతలో చాలా నీట్గా సర్దుకుంది కదా. నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ నుండి వస్తే, సో ప్లేట్స్, బౌల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టీల్ది స్టాండ్ అనమాట ఇది.
అన్నీ అంటే లంచ్ చేయడానికి ప్లేట్స్, అలాగే టిఫిన్ ప్లేట్స్. సో ఇవన్నీ ఇక్కడైతే చిన్న చిన్న కప్స్, పిల్లల కోసం పాలు తాగే కప్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సింక్ అయితే వచ్చేసింది. ఇదంతా స్టీల్ సింక్ అండి. సో ఇక్కడ టైల్స్ కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. అక్కడ సోప్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి. అండ్ పక్కనే ఒక స్టీల్ స్టాండ్, ఏంటి అంటే మనం వాష్ చేసుకున్న వెంటనే అందులో వేసుకోవడానికి. సో టైల్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి. చూసారు కదా, అన్నీ వాష్ చేసి అయితే పెట్టేశాము. అండ్ అటుగా లెఫ్ట్ రైట్గా వస్తే మనకు ఒక స్టవ్. ఇది 2 బర్నర్ స్టవ్ అండి. నేను చిన్నప్పటి స్టవ్ అనమాట అది. అండ్ చిమ్నీ కూడా పెట్టేశారు. సో ఇది మనకి ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లైటింగ్, సౌండ్ అలాంటివన్నీ ఉంటాయి. సో పక్కనే ఇక్కడ ఒక ఓపెన్ షెల్ఫ్ అన్నమాట. జస్ట్ ఉప్పు, కారం, చక్కెర ఇలాంటివన్నీ ఉంటాయి. జస్ట్ ఈజీగా ప్రతిసారి కబోర్డ్ తీసి పెట్టుకోవడం ఎందుకు అని అలా ఓపెన్ షెల్ఫ్ ఒకటి పెట్టించేసాము. అండ్ ఇక్కడ వాటర్ వెంటనే కర్రీస్లోకి కానీ రైస్లో కానీ వెంటనే కావాలి అంటే ఒక బిందెలో ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటుంది. సో ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇదన్నమాట. కిచెన్ నుండి బయటికి వెళ్తే మనం డైనింగ్ హాల్ అన్నమాట. సో మన కిచెన్లో ఏవైతే రెడ్ కబోర్డ్స్ వేశారో ఆ రెడ్ తీసుకొని మనకి టేబుల్కి వేశారు. సో డైనింగ్ హాల్ కొంచెం ఎలివేట్ అవ్వాలి కాబట్టి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాము. సో ఈ బ్లూ కలర్ చూసారా, గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ అన్నమాట. ఇది రాయల్ పెయింట్ విత్ సెల్ఫ్ డిజైన్. సో ఇక్కడ మనకి టేబుల్ అండ్ అక్కడ వాష్ బేసిన్ ఒకటి ఉంటుంది. సో టేబుల్ మీద అయితే ఉప్పు, కారం, నెయ్యి, సో అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీరు మా అమ్మ వాళ్ళ హౌస్ అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్స్ట్రాగా అనవసరంగా కొని ఏది చేయలేదన్నమాట. ఉన్నంతలోనే నీట్గా ఉంటుంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉంది కాబట్టి వాష్ బేసిన్ అనేది కూడా కొంచెం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో తీసుకున్నారు. సో ఇక్కడ జస్ట్ డిటర్జెంట్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇలా ఇక్కడ ఒక ఫోన్కి ఛార్జింగ్ అలాంటి పాయింట్స్ అన్నమాట ఇవి. సో ఇదంతా సింపుల్ క్రాకరీ యూనిట్. సో జస్ట్ సింపుల్గా ఎప్పుడైనా గిఫ్ట్స్గా వచ్చినవన్నీ ఇక్కడ ఇలా పెట్టేశారు. బాగున్నాయి కదా. సో ఇది ఓవరాల్గా కిచెన్ అండ్ డైనింగ్ హాల్. నెక్స్ట్ మనం బెడ్రూమ్ అయినా దేవుడి రూమ్ అయినా చూసేద్దాం. నెక్స్ట్ మనం పూజ రూమ్ చూసేద్దాము. హాల్కి అండ్ కిచెన్కి మధ్యలో ఉంటుంది పూజ రూమ్ అనేది. చూసారు కదా, ఇక్కడ అంతా కంప్లీట్ వైట్ అండ్ వైట్లో ఉంటుంది పూజ రూమ్ అనేది. సో చాలా పెద్దదండి పూజ రూమ్ అయితే. సో చూసారా, సైడ్ వాల్స్ కూడా టైల్సే వేశారు. సో వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సింపుల్ లైన్స్ అన్నమాట, చూస్తున్నారు కదా అదిగోండి. సో సింపుల్ లైన్స్తో పూజ రూమ్ అనేది ఎలివేట్ అయింది మనకి. అండ్ ఇక్కడ ఒక దేవుడి బట్టలు అలాంటివన్నీ ఉంటాయి కదా అక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి. అలాగే ఆపోజిట్లో ఒక కబోర్డ్ పెట్టించారు దేవుడి స్టోరేజ్ పర్పస్ కోసం. సో ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం చేసే పీఠం కూడా దేవుడి రూమ్లోనే అరేంజ్ చేసేసారు.
సో ఇక్కడ మనం పూజ రూమ్ చూసేస్తే చాలా నీట్గా ఉంటుంది, చాలా ప్లజెంట్గా, చాలా బాగుంటుంది. సో ప్రతి ఫోటో ఉంటుంది అమ్మ దగ్గర. చక్కగా చూసారా ఎన్ని పూలు పెట్టేశారో. సో మనకి ఇంట్లో చెట్టు ఉంటే ఇలా చక్కగా అమర్చుకోవచ్చు అనమాట. కింద చూసారా అవి కూడా వైటే, కాకపోతే అమ్మ సో టైల్స్ పాడవకుండా ఉండడానికి దేవుడికి రెడ్ క్లాత్ వేసి దాని మీద ఫొటోస్ అన్నీ ఇలా అమర్చేసిందనమాట. సో అమ్మ అయితే కలశం పెట్టి మరీ రోజు పూజ అయితే చేస్తుంది. కలశం అది అష్టలక్ష్మి కలశం అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే పక్కన అన్ని విగ్రహాలు అలాంటివన్నీ ఉంటాయి. ఒక పీఠం పెట్టేసి విగ్రహాలన్నీ పీఠం మీద పెట్టేశారు. సో ఇలా వెండి బౌల్స్లో ప్రసాదాలు, దీపాలు, ఇలా పూజ రూమ్ అంటే తెలియంది ఏముంది చెప్పండి. సో అన్నీ సిల్వర్తో ఇలా నింపేస్తారనమాట. సో ఇది స్టెప్గా ఉంటుందన్నమాట, కింద ఎప్పుడైనా పండగలప్పుడు ప్రసాదం అలాంటివన్నీ పెట్టేసుకోవడానికి. సో ఎలా ఉంది పూజ రూమ్? బాగుంది కదా. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి, అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పక్కనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. సో ఇక్కడైతే అన్ని నగాజులు అలాంటివన్నీ ఉంటాయన్నమాట. పక్కనే కోమ్స్ పెట్టుకోవడానికి ఇలా ఒకటి పెట్టేశారు. సో ఇదైతే వాష్రూమ్ అన్నమాట. సో చూసారా ఇవన్నీ కబోర్డ్స్. సో ఇవి సెల్ఫ్ డిజైన్ ఉంటాయి. ఇవి లెదర్ టెక్స్చర్ అన్నమాట. సెల్ఫ్ డిజైన్తో ఇలా ఉంటాయి. సో గ్రే అండ్ ఏదో కలర్ అంటారు, నాకు కూడా తెలియదు. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో అలా ఈ లాస్ట్ది అయితే లోపల బీరువా అవి పెట్టేసుకోవడానికి ఇలా ఇచ్చారు. చూసారా బీరువా పెట్టేసుకోవడానికి, అండ్ పైన అంతా ఓపెన్ స్పేస్. పైన ఏమి కబోర్డ్స్ అవి చేయించలేదు. అండ్ ఇక్కడ ఒక విండో, ఇది ఎక్సర్సైజ్ మిషన్ అన్నమాట. సో ఇక్కడ మా బుజ్జిగాళ్ళు పడుకొని ఉన్నారు. సో మేము వస్తే ఇంతే ఉంటుంది, కొంచెం హౌస్ మెస్సీ మెస్సీగానే ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఒక చోట ఉంచరు కాబట్టి. అదే మేము లేవనుకోండి ఎవరు ఉండరు కదా డిస్టర్బ్ చేయడానికి, కాబట్టి ఎక్కడ పెట్టింది అక్కడ అలానే ఉంటుంది. సో ఇదనమాట ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్. హాల్లో మనకి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. సో అక్కడ ఒక వాష్రూమ్, బయట కూడా ఒక వాష్రూమ్ ఉంది. అలాగనే ఇక్కడ స్టెప్స్ అన్నమాట పైకి వెళ్ళడానికి. సో మా అమ్మ వాళ్ళ తులసి కోట చూసారా ఎంత బాగుందో కదా. సో భలే ఉంటుందండి, చెట్టు పెద్దగా వస్తే భలే ఉంటుంది లుక్. సో నెక్స్ట్ గార్డెన్. సో ఇదనమాట మనకు తులసి చెట్టు. సో మా అమ్మ వాళ్ళ చిన్న కోళ్ళు చూసారా ఎంత బాగున్నాయి కదా క్యూట్గా. ఒకసారి తులసి కోట చూసేయండి ఒకసారి. సో ఈ డిజైన్ నేనే వేశాను. అండ్ ఇదంతా మనకి ఓపెన్ స్పేస్ అన్నమాట. ఇది ఇంకో ఎంట్రన్స్. సో చెట్లు వేసుకోవడానికి, అండ్ ఆ లాస్ట్లో ట్యాప్ ఒకటి ఉంది. సో ఇది చూసారా మర్వం అన్నమాట. ఇప్పుడు మనం అమ్మ వాళ్ళ గార్డెన్కి వచ్చేసాము. ఇది మర్వం మనకి, ఇది రోజా చెట్టు, పూలల్లో వేసుకుంటారు కదా మర్వం, అదనమాట. ఇదైతే ఎర్ర తోటకూర, చాలా బాగుంటుంది టేస్ట్, పప్పు. అండ్ పుదీనా ఎంత బాగా వచ్చింది కదా. సో ఇంకా అమ్మ వాళ్ళ చెట్లన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మనం ఒక్కొక్క చెట్టు చూసేద్దాం ఏమేమి వేశారో.
సో ఇది మందారం అయితే చాలా పూలు పూస్తుందండి అసలు. ఓవరాల్గా గార్డెన్ అయితే ఇలా ఉంది. కనకాంబరాలు చూడండి ఎన్ని కనకాంబరాలు. సో ఇది కొమ్మ కనకాంబరం అంట. సో కొమ్మలు నాటుతూ ఉంటే మనకి పెరిగిపోతూ ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా గన్నేరు చెట్టు. చాలా చెట్లు అయితే వేసేసారు, బట్ సమ్మర్లో కాబట్టి కొంచెం సరిగా రావు. చూడండి మందారం. సో ఇక్కడ కూడా గన్నేరు పూలు చూడండి. సో ఈ దేవుడికి ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు పెట్టచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే గోరింటాకు చెట్టు. సో ఈ గోరింటాకే అక్కడికి వెళ్తే నేను పెట్టుకుంటాను. నెక్స్ట్ కరివేపాకు చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా ఓపెన్ స్పేస్ ఉంటే ఎన్ని చెట్లైనా వేసుకోవచ్చండి అసలు. సో ఇదంతా చిక్కుడు కాయాలన్నమాట. చిక్కుడు వేసింది మొత్తం ఇలా అర్లుకుపోయింది అసలు. నేను కూడా తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు చిక్కుళ్ళు. అండ్ ఇదైతే మనకు దానిమ్మ, వాటంతట అవే పడ్డాయి దానిమ్మలు అయితే. సో ఇక్కడ అన్ని చిన్న టమాటాలు ఉంటాయి కదా, సో అవన్నమాట. అదిగోండి చిన్న టమాటా, అది చాలా బాగుంటాయి టేస్ట్. అదిగో చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే మనకు మిరపకాయలు కూడా వేశారు. సో చాలా తులసి చెట్లు ఉంటాయి, ఎందుకంటే విత్తనాలు పడిపోతుంటాయి కదా, అలా మొలుస్తూ ఉంటాయి. ఇక్కడైతే మనకి మిరపకాయలు చూసారు కదా ఎంత బాగున్నాయి కదా. సో ఇదైతే మనకి ఏదో అంటారండి. సో మామిడికాయ చెట్టు. సో ఇది కూడా వేశారు. మామిడికాయ చెట్టు ఉండడం వల్ల మనకు ఆకులు యూజ్ అవుతాయి కదా పూజకి. అండ్ ఇది నేరేడు పళ్ళ చెట్టు. ఇదిగోండి నేరేడు పళ్ళ చెట్టు చూడండి ఎంత బాగుందో. మామిడికాయ చెట్టు అసలు లీవ్స్ చూడండి ఎంత కలర్. ఇంకా వేశారు బట్ అవన్నీ రాలేదన్నమాట. గోంగూర, బెండకాయలు అవన్నీ వేశారు, రాలేదు నేను ఉన్నప్పుడు. అండ్ ఇది చూసారా తులసిలోనే కృష్ణ తులసి, అందుకే ఆకులు అనేవి నల్లగా ఉంటాయి. సో ఇవైతే మెంతులు. నెక్స్ట్ జామ చెట్టు కూడా వేశారు. సో మనకి కాకడాలు, మెంతులు, మెంతులు మొలిచాయి చూడండి బాగున్నాయి కదా. ఇంకా గోంగూర కూడా వేసింది బట్ రాలేదు. సో ఇవి చూసారా ఎల్లో ఫ్లవర్స్, ఇవన్నీ షో పర్పస్ కోసమే. ఇదిగోండి ఎల్లో ఫ్లవర్. చామంతులు. సో వైట్ కలర్ చామంతి ఇవి. మళ్ళీ కనకాంబరాలు, అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట. సో రకరకాల చెట్లు, రకరకాల కలర్స్. ఇక్కడైతే సెంటు మల్లె అండ్ సన్నజాజుల చెట్టు వేసింది. సో పైన చూసారా చుక్కకూర, అది ఇలా చూస్తూ ఉండండి మీరు గ్రీనరీ కాసేపు, కళ్ళకు మంచిదన్నమాట. సో మీలో ఎవరికైనా కుదిరితే ఇలా చెట్లు కూడా వేసుకోవచ్చు అని చూపిస్తూ ఉన్నాను. ఇవి చూడండి రెడ్గా ఎంత బాగుంటాయో. సో ఇది చూసారా తమలపాకు చెట్టు, చిన్నదనమాట, చాలా బాగుంటాయి. అసలు కారమే ఉండవండి, తిని కూడా చూసాం మేము. సో దేవుడికి అప్పటికప్పుడు తెచ్చి పెట్టుకోవడానికి తమలపాకు చెట్టు కూడా వేస్తారు. ఇదిగోండి గోంగూర అనుకుంటా ఇది. పపాయ చెట్టు చూడండి మిడిల్లో పడింది, దానంతట అదే పడిందంట.
సో పెద్దగా అయిపోయింది అండ్ పూత అయితే పెడుతుంది. సో ఇక్కడ కూడా షో పర్పస్ కోసం చెట్లు అనేవి వేసేసారనమాట. సో ఎలా ఉంది అమ్మ వాళ్ళ హోమ్ టూర్ గార్డెన్? నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కలుస్తాను మళ్ళీ ఒక కొత్త వీడియోతో. అంతవరకు బాయ్, టేక్ కేర్.